ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ యొక్క మాట ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. మనం ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వాక్యం ఎప్పుడంటే మనందరికీ తెలుసు కదా, గుడ్ ఫ్రైడే రోజు రెండవ మాటగా ఈ యొక్క మాటను చెప్పుకుంటాము. అయితే ఒకసారి ఆ సందర్భాన్ని మనం ఆలోచిద్దామా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభులు వారు పలికారు. ఎవరితో పలికారు అని అంటే, కుడివైపు ఉన్నటువంటి దొంగతో. ఒకసారి మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి బందిపోటు దొంగ ఉన్నాడు కదా, అప్పట్లో శిక్ష అని అంటే శిలువ మరణం. అంటే చూస్తే ఒకసారి ఆలోచిస్తే తాళ్ళతో కట్టేవాళ్ళు, వాళ్ళు అలా చనిపోయేవాళ్ళు. అయితే ఆ వ్యక్తి క్రీస్తే మనుష్య కుమారుడు. ఈయనే మన కొరకు, మన పాపాల నిమిత్తము రక్తాన్ని చిందించి మరణించడానికి భూపైకి వచ్చారు. తండ్రి యొక్క ప్రియ కుమారుడై ఉన్నాడు. కాబట్టి నేను నిజంగా చేసింది రాంగ్ అని చెప్పి అప్పటికప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపడి క్రీస్తు ఎదుట, దేవా మీ యొక్క రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు క్రీస్తు పలికే మాట ఇదండి. చూడండి, ఒకసారి ఆలోచిద్దామా? ఆయన ఎంతలా మారుమనసు పొందుకున్నాడు. అప్పటికప్పుడు ఎన్ని తప్పులు చేసినా చనిపోయే ఆఖరి క్షణంలో దేవుని తెలుసుకున్నాడు. మనము ఇప్పుడు తెలుసుకున్నాం కదా, దేవుని మార్గంలోనే నడుస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.